తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. పగటిపూట ఎండ కాస్తున్నా సాయంత్రం 6 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పడిపోతూ ప్రజలను వణికిస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. అదేవిధంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, తెలుగు రాష్ట్రాల్లో చలికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా శీతల గాలుల ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది? వాతావరణ శాఖ ఏం చెప్తారు? ఎస్ రాధిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి చలి తీవ్రత పెరిగిపోతుంది. మునుపు లేనటువంటి విధంగా ఈ ఏడాది చలి ఎక్కువగా ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే చలికాలానికి ముందు ఈ ఏడాది కొంతవరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపినప్పటికీ కూడా మనకి చలికాలం స్టార్టింగ్లోనే విపరీతమైనటువంటి చలి వాతావరణ పరిస్థితులను కూడా మనం చూసాము. ఇక ప్రస్తుతం చూసినట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం, సాయంకాలం సమయంలో విపరీతంగా చలి ఉంటుంది. ఉదయం సమయంలో దట్టంగా పొగమంచు కమ్ముకొని రాకపోకలు సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మనకి శీతాకాలంలో అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేది ఉత్తర తెలంగాణ జిల్లాలలో. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ఈ జిల్లాలలో మనం ఎక్కువగా టెంపరేచర్స్ పడిపోవడం అనేది చూస్తూ ఉంటాము. కానీ ఈసారి మనకి హైదరాబాద్తో పాటు పరిసర శివారు ప్రాంతాలలో కూడా మనకి 5-6 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి ఏవైతే శీతల గాలులు వీస్తున్నాయో అవి ఉత్తర పశ్చిమ జిల్లాలకు మాత్రమే వీసేవని, కానీ ప్రస్తుతం మధ్య జిల్లాలకు కూడా వ్యాపిస్తున్నాయని, అందుకే హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో కూడా మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు చలిగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్ చూసుకున్న, ఆదిలాబాద్, అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి మనం ఈ జిల్లాలు చూసుకున్నట్లయితే కూడా 6 నుంచి 7-8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు పటాన్చెరులో 6 డిగ్రీలు, రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో 5-6 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుపుకుంటూ ఆరెంజ్, ఎల్లో కలర్ హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అంజుమా.